విలక్షణమైన రాజకీయానికి పెట్టింది పేరు ఆ నియోజకవర్గం. ఇక్కడ ప్రజలు రాజకీయంగా కూడా చైతన్యవంతులు. అభివృద్ధి చెందిన నియోజకవర్గం కూడా అదే నెల్లూరు జిల్లాలోని కందుకూరు నియోజకవర్గం. స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు 2 కుటుంబాలది అక్కడ రాజకీయ ఆధిపత్యం. దివి మానుగుంట కుటుంబాల మధ్యనే పోటీ నడిచింది. ప్రస్తుతం ఇక్కడ మానుగుంట మహేందర్ రెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. అయితే మానుగుంటను కాదని ఈసారి వైసీపీ కొత్త అభ్యర్థిగా మధుసూదన్ యాదవ్ను బరిలో నిలిపింది. కందుకూరులో ఈసారి ఎలాగైనా పసుపు జెండా ఎగరవేయాలన్న పట్టుదలతో టీడీపీ ఉంది. అందుకు అనుగుణంగా టీడీపీ నుంచి ఇంటూరి నాగేశ్వరరావును బరిలోకి దింపారు. ఈసారి ప్రజా తీర్పు ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది. ఎన్నికల సమయంలో గెలిచేదెవరు? నెల్లూరు జిల్లా కందుకూరు నియోజకవర్గం తీసుకుంటే ఇక్కడ ఎక్కువగా సాగునీటికి ఇబ్బందులకు గురి అవుతున్నారు. అలాగే ఇక్కడ ఉన్న పరిస్థితులు రోడ్లు డ్రైనేజీలు మరీ ఇబ్బందికరంగా ఉన్నాయి. ఈ నియోజకవర్గంలో ప్రస్తుత వైసీపీ అభ్యర్థిగా మధుసూదన్ యాదవ్ బరిలో ఉన్నారు. అలాగే టీడీపీ అభ్యర్థిగా ఇంటూరు నాగేశ్వరరావు బరిలో ఉన్నారు. వీరిద్దరి రాజకీయ చరిత్రను మనం ఒకసారి తీసుకుంటే ఇంటూరు నాగేశ్వరరావుకి ఇదే ప్రత్యక్ష అవటం జరిగింది. ఇతనికి రాజకీయంగా ఎటువంటి ఇది లేదు. కానీ ఇతను ఒక కమ్మ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు. ఇతనికి ఆ కందుకూరు నియోజకవర్గంలో టీడీపీ బలంగా ఉండటంతో ఇతనికి ఈ నియోజకవర్గంలో గెలుపు అవకాశాలు. మధుసూదన్ యాదవ్ గతంలో 2014లో వచ్చిన 2019 కనిగిరి నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థిగా బరిలో నిలిచి అక్కడ గెలుపొందడం జరిగింది. ఇప్పుడు నియోజకవర్గ మార్పుల్లో భాగంగా కందుకూరికి మళ్ళీ మధుసూదన్ యాదవ్ రావటం జరిగింది. ఇక్కడ ఈ నియోజకవర్గంలో మధుసూదన్ యాదవ్కి మంచి పట్టే ఉంది. అలాగే వైసీపీ పార్టీకి కూడా మంచి పట్టు ఉంది. ఈ నియోజకవర్గంలోని ప్రజలు అంటే అసలు ఏమంటున్నారు, ఈ ఇరువురిలో ఎవరు గెలవనున్నారు, ఏ పార్టీకి గెలుపు అనేది దక్కనుందనేది ఇక్కడ ప్రజలను అడిగి తెలుసుకుందాం. రాష్ట్ర రాజకీయాల్లో కందుకూరు నియోజకవర్గానిదో ప్రత్యేకత. 5 దశాబ్దాలుగా ఇక్కడ 2 కుటుంబాల మధ్య పోటీ. కందుకూరు అసెంబ్లీ నియోజకవర్గం రెడ్డి కమ్మ సామాజిక వర్గాల మధ్య పోరుకు అడ్డా. ఏళ్ల తరబడి ఈ 2 సామాజిక వర్గాల మధ్య పోరు సాగింది. నియోజకవర్గం ఏర్పడినప్పటి నుంచి ఓ కుటుంబం రాజకీయం చేస్తుంటే మధ్యలో వచ్చి తనదైన ముద్ర వేసింది మరో కుటుంబం. అయితే ఈసారి 2 కుటుంబాలు ఎన్నికల రణం నుంచి తప్పుకున్నాయి. తన మద్దతుదారులను బరిలో దింపి పోటీని మరింత రసవత్తరంగా మార్చేశాయి. ఇక అభ్యర్థులిద్దరు గెలుపుపై ఎవరి ధీమాలో వారున్నారు. మూడోసారి కందుకూరులో వైసీపీ జెండా ఎగురవేస్తానని బుర్రా మధుసూదన్ యాదవ్ భావిస్తుంటే ఎలాగైనా కందుకూరు ఖిల్లాపై టీడీపీ జెండా ఎగురవేస్తానని ఇంటూరి నాగేశ్వరరావు ధీమా వ్యక్తం చేస్తున్నారు. మాది కందుకూరు అండి. నా పేరు మల్లవరపు సీత. అలాగే నాగేశ్వరరావు అన్నగారు చేసి మంచి పని మీద తెలుగుదేశం పార్టీ గురించి కొన్ని మంచి మాట చెప్పాలనుకుంటున్నాము. అలాగే అందరూ నాగేశ్వరరావు అన్న చేసిన మంచి పనులు, అలాగే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఆమోదాలు బట్టి మహిళల కుట్టు మిషన్లు అయితేమి, తోపుడు బండ్లు అయితేమి, అలాగే బాబు గారు ఇచ్చిన సంక్షేమ పథకాలు అయితేమి, ఇవన్నీ కొత్త పథకాలు వచ్చినాయి. కాబట్టి మీరు తప్పనిసరిగా చంద్రబాబు నాయుడు గారికి ఓటేసి నాగేశ్వరరావు అన్నని ఎమ్మెల్యేగా గెలిపించాలని నేను కోరుకుంటున్నా. మీరు ఎలాంటి కష్టాలున్నా ఎలాంటి బాధలున్నా ఆయన మన లోకల్ ఎమ్మెల్యే అభ్యర్థి కాబట్టి మీకు ఎలాంటి ఆపద వచ్చినా ఎలాంటి కష్టం వచ్చినా ఎవరిని అడగకుండా డైరెక్ట్గా ఆయనతోనే మాట్లాడి మనకి సత్తా ఉంది. కాబట్టి మన కందుకూరికి మనం ఓటేసి ఆయన ఖచ్చితంగా ఆయన గెలిపించుకొని మనం ఎమ్మెల్యేగా చూడాలనుకుంటున్నాం. కాబట్టి మీరందరూ కంపల్సరీగా ఓటేసి ఆయన గెలిపించి చంద్రబాబు నాయుడు మన కందుకూరిని చంద్రబాబు నాయుడుకి గిఫ్ట్గా ఇవ్వాలనేది మా కోరిక. వైసీపీ అభ్యర్థిగా రంగంలోకి దిగిన బుర్రా మధుసూదన్ యాదవ్ కనిగిరి సిట్టింగ్ ఎమ్మెల్యే. కనిగిరి నుంచి కందుకూరుకు జగన్ మధుసూదన్ను రాజకీయ బదిలీ చేశారు. దీంతో మధుసూదన్ కందుకూరులో గెలుపు కోసం తన వర్గాన్ని కూడగట్టుకుని ముందుకు సాగుతున్నారు. అలాగే మానుగుంట మహేందర్ రెడ్డి మద్దతు కోసం బుర్రా తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఎలాగైనా మద్దతు కూడగడితే తప్పకుండా గెలుపు సాధిస్తాననే నమ్మకంతో ఉన్నారని వైసీపీ నేతలు భావిస్తున్నారు. తనదైన శైలిలో ప్రచారం చేస్తూ ప్రజలకు దగ్గరవుతున్నారు. ఇక సీఎం జగన్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలే తనను గెలిపిస్తాయని వైసీపీ అభ్యర్థి అంటున్నారు. పేరు పల్నాటి చెన్నయ్య.
మాది 29వ వార్డు కందుకూరు మున్సిపాలిటీ. మేము 32 ఏళ్ళ నుంచి కాంగ్రెస్ వైఎస్ఆర్లోనే ఉన్నాము. మాకు గతంలో టీడీపీ ప్రభుత్వంలో ఒక పెన్షన్ కావాలంటే మున్సిపాలిటీ ఆఫీస్ చుట్టూ తిరిగి మా పని అయిపోయేది. ఇప్పుడు వాలంటీర్ల ద్వారా ఇళ్లకే వచ్చి పెన్షన్లు రాసుకొని పోతున్నారు, ఇళ్లకే వచ్చి పెన్షన్లు ఇస్తున్నారు, సంక్షేమ పథకాలు బాధిస్తున్నారు. కాబట్టి కొంచెం మార్పు చేస్తే జగన్ గారు బాగుంటుంది. ఎస్సీ కార్పొరేషన్ రుణాలు, ఎస్సీ కార్పొరేషన్ ల్యాండ్ పర్చేస్ స్కీములు, 5 సెంట్లు స్థలం ఉంటే సంక్షేమ పథకాలను అందమనేది ఎస్సీలకి ఇబ్బందికరంగా ఉంది. అలాంటి చిన్న చిన్న మార్పులు జరిగితే జగన్కి 30-40 ఏళ్ళు సీఎంగా ఉంటాడని మేమందరం కోరుకుంటున్నాం. ఇక టీడీపీ నుంచి బరిలో దిగిన ఇంటూరి నాగేశ్వరరావుపై కందుకూరు మీద మంచి పట్టుంది. టీడీపీలో సుదీర్ఘకాలంగా పనిచేసిన ఇంటూరి మొదటిసారి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. చంద్రబాబు ప్రవేశపెట్టిన సూపర్ 6 పథకాలు జనాల్లోకి తీసుకెళ్తూ తనదైన శైలిలో ప్రచారం చేస్తున్నారు. ఇక ఇంటూరికి దివి కుటుంబం సపోర్టు చేస్తుండడం టీడీపీ అభ్యర్థికి ప్లస్ అవ్వచ్చని టీడీపీ నేతలు భావిస్తున్నారు. మరోవైపు వైసీపీపై ఉన్న వ్యతిరేకత కూడా ఈయనకు కలిసొస్తుందని రాజకీయ నేతలు చెబుతున్నారు. అయితే టీడీపీ అభ్యర్థికి పోటీగా నాగేశ్వరరావు సోదరుడు రాజేష్ రెబల్గా పోటీ చేస్తాననడం టీడీపీకి మైనస్ అయ్యే అవకాశం ఉంది. కందుకూరు రాజకీయాలు కాకరేపుతున్నాయి. ఇద్దరు కొత్త అభ్యర్థులను బరిలో దింపి ప్రధాన పార్టీలు పెద్ద ప్రయోగమే చేశాయి. అయితే ప్రజలు ఎవరికి ఓటు వేస్తారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఒకరేమో నియోజకవర్గంలో పట్టు సాధించాలని చూస్తుంటే మరొకరేమో టీడీపీ మార్క్ చూపించాలని ఆశపడుతున్నారు. మరి కందుకూరు ప్రజలు ఎవరి వైపున్నారు, ఎన్నికల్లో ఎవరికి మద్దతు తెలపనున్నారో తెలియాలంటే వేచి చూడాల్సిందే. ప్రస్తుతం చంద్రబాబు నాయుడు సూపర్ 6 పథకాలు కానీ, అలాగే రాష్ట్రం చంద్రబాబు నాయుడు వస్తే అభివృద్ధి చెందుతుందని వల్లనే చంద్రబాబు రావాలి అనే ఉద్దేశంతో టీడీపీని గెలిపిస్తామని చెప్పి అంటున్నారు. అలాగే వైసీపీకి సంబంధించి వైసీపీ ఇక్కడ బీసీ సామాజిక వర్గానికి చెందినవాడు. ఈ నియోజకవర్గంలో బీసీలు ఎక్కువగా ఉండటం వల్ల ఈ నియోజకవర్గంలో మధుసూదన్ యాదవ్ వేయటం అనేది చాలా వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు అనేది ప్రజల్లోకి వెళ్తున్నాయని, పేదవాడు బ్రతకడానికి అవకాశంగా కనిపిస్తున్నాయని చెప్పి మేము మళ్ళీ జగనే రావాలని చెప్పి కొందరు కోరుకోవటం జరిగింది. ఈ ఇరువురు ప్రచారంలో మాత్రం దూసుకుపోతున్నారు. రేపు ఈ ఎన్నికల్లో గెలిపేవారు అనేది తేలనుంది. కెమెరామెన్ అనిల్తో శ్రీనివాస్, ప్రకాశం జిల్లా, ప్రైమ్ 9 న్యూస్.